దిక్కుమాలని అనమాట. మన తాలూకు హక్కుల్ని, మనకు రావాల్సిన వాటాలని అన్యాయంగా లాగేసుకుంటున్నారు. అయినా స్పందించండి అంటే అది వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ సిగ్గు లేకుండా బీజేపీ ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అంటూ వ్యవహరిస్తున్నారు. దీనికి ఇంకాస్త బిల్డప్ అనమాట. ఏది మన కూటమి నేతలట నిన్నంతా 2 గంటల పాటు చర్చించారట, 2 గంటల పాటు తెలుసుకున్నారట. కూటమి నేతలు ఎన్డీఏ పార్లమెంటు మెంబర్లని ఇంకా మంత్రులని కనుక్కున్నారట. ఇవాళ సభలో బిల్లు పెడుతుంటే నిన్న కనుక్కున్నారట. అంటే నిన్నటి దాకా తెలియదట బిల్లులో ఏముందో కూడా. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారట, పూర్తి స్థాయిలో. అంటే లేకపోతే ఏం చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ. వీళ్ళు పెట్టుకునే పత్రిక ఒకటి రాసింది చూడండి ఈరోజు. అసలు 50% ప్రోరేటాపై విస్తృతంగా జరిగిన చర్చ, దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన కేంద్రం యోచన, తీరా బిల్లుల్లో ఎక్కడ 50% ప్రస్తావన లేనేలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన అంటూ సవరణ బిల్లులో వెల్లడి. ఇది చాలు కదా. మళ్ళీ దీని మీదట సభకు వస్తే చర్చించి చెప్తారట. అసలు 50% ఎకాఏకిని పెంచుతామని ఎట్లా అంటారు? ఏ బిల్లు అయినా సరే చర్చ లేకుండా ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత చర్చ. ఇప్పుడు ఒక సంస్థలో ఉద్యోగులు ఉంటారు, ఎలా జీతాలు పెంచుతారు? అందరికీ 50% పెంచేస్తామని ఎక్కడన్నా అంటారు? పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రయారిటీస్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, వాటిని చూస్తారు. అవేమీ చూడకుండా నిన్న మొన్నటి దాకేమో జనాభా లెక్కలు దానికోసమే అంటారు, కులగణన దానికోసమే అంటారు. మరి ఇప్పుడు ఆపేస్తారా? కులగణన అనేది ఒకటి, దేశ జనాభా గణన అనేది ఒకటి, ఇక ఆపేస్తారా? అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకపై మనం జనాభా పెంచాల్సిన అవసరం ఉంది, పాపులేషన్ పాలసీ పెడుతున్నాము అన్నారు కదా, అది కూడా ఇక ఆపేస్తారా? ఎందుకు? వీళ్ళు అసలు స్టాలిన్ గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు, వీళ్ళు డీలిమిటేషన్ పేరుతో జనాభా ప్రాతిపదికను తీసుకోబోతున్నారు, దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అంటే 2 సీట్లు పెంచేసేసి లెక్కగా చెప్తున్నారు, 2 సీట్లు పెంచేసేసి ఇదిగో మీకు తగ్గలా పెరిగింది అనటమా? ఏ ప్రాతిపదికన వీళ్ళు అసలు ఎలా పెంచుతున్నారు అనేది తెలియాలి కదా. అది తెలియకుండా ఊరికనే మేము పెంచేస్తున్నాం, మీరేం బాధపడద్దు, మీకు పెరుగుతున్నాయి అంటే ఎలా? ఈ పత్రిక తాలూకు కథనం చదివినా కూడా అది అందరికి అర్థం అవుతుంది కదా. ఈ పత్రిక తాలూకు కథనం అది సిగ్గు లేకుండా 4 ఎంపీలే ఉండుండొచ్చు, 4 ఎంపీలే ఉండుండొచ్చు వైఎస్ఆర్సీపీకి. ఆ 4 ఎంపీలతో అది గెలిచేది లేదు, అలానే ఓడిపోయేది లేదు, బయటికి రావచ్చుగా. టీడీపీ పెద్దల కంటే వాళ్ళకి అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి. ఈ అనివార్యమైన పరిస్థితుల్లో 50% ఎంత నిజం అని వీడు కనీసం హెడ్డింగ్ అన్నా పెట్టారు ఈ పేపర్ వాళ్ళు. మిగతా వాళ్ళు భజన మహిళా రిజర్వేషన్ బిల్లట, మన ఇది దశాబ్దాల కలట. ఎవరి కళ? మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకి కోట రిజర్వేషన్లు కల్పించండి, అందులో ఎవరు అభ్యంతరం లేదు. కానీ దానికి దీనికి ముడిపెట్టేసి, అంటే ఎన్నికలకు ముందు తీసుకురావడం ఏంటి? ప్రత్యేక సమావేశాలు ఏందంట. మొన్నటిదాకా ఏం చేశారు అంటే ఒక వేదిక క్రియేట్ చేస్తున్నారా? ఈ వేదిక క్రియేట్ చేయడం ద్వారా మా గెలుపు ఎలా సాధ్యపడిందంటే మహిళా రిజర్వేషన్ల బిల్లు బాగా పనిచేసింది, అందుకనే కేరళలోనూ తమిళనాడులోనూ మేము గెలిచాము అనే వేదిక ఏమైనా తయారు చేసుకుంటున్నారా ఈవీఎంల ద్వారా? నాకైతే అలానే అనిపిస్తుంది. అసలు వీళ్ళు అనుసరిస్తున్న విధానాలతో జనం ఓట్లతో గెలుస్తారని నేనైతే నమ్మడంలా. నా నమ్మకంతో జనాలకి, ప్రపంచానికి పని ఉంటే ఉంది, లేకపోతే లేదు. 100 మందిని బుజ్జగిస్తేనే మోడీ విజయం అంటే ఏ 100 మందిని ఎవరికి ఎంత కేటాయిస్తారు? ఈ 100 మంది సభ్యులు ఎలా వచ్చి చేరతారు? రాజ్యాంగ సవరణ చేయాలంటే 3/200 మెజారిటీ కావాలి. అసలు 2014 నుంచి లేదు, అంతకుముందు 2004 నుంచి రాజ్యాంగ సవరణలు ఎన్నిసార్లు జరిగినాయి? 3/200 మెజారిటీ ఎన్నిసార్లు సాధించారు? ఈసారి మాత్రం సాధిస్తామని ధీమాగా ఉన్నారట. ఎలా సాధిస్తారు అంటే ఏమేమి తాయిలాలు ఇవ్వబోతున్నారు ఎంపీలకి? ఖచ్చితంగా అది అడగాలి కదా. మీది చిత్తశుద్ధి కలిగిన ప్రయత్నమే అయితే అందరూ మద్దతు ఇస్తారు. కానీ ఇందులో చిత్తశుద్ధి ఎక్కడుంది? ఒక పక్కన ఏప్రిల్ 23వ తారీఖున పోలింగ్ ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖున తీసుకొచ్చి 16వ తారీఖున తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెడుతున్నారంటే దీని మీద చర్చ జరగాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ మిగతా వాళ్ళు అడ్డుకుంటున్నారు, మేమేమో వాళ్ళని వృద్ధి చేస్తుంటే అని చెప్పుకోవడానికే కదా. దానికి మించి బిల్లులో లేని దాన్ని హామీ ఇచ్చారంటే ఈ కూటమి నేతలు ఎలా సంతృప్తి చెందారు? బిల్లులో లేనే లేదు.
పైగా వచ్చే సభకు వస్తే చర్చిస్తే అన్ని సందేహాలు తీలుస్తారట. ఈ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఎన్నైనా పెరగనివ్వండి, అది ఏ ఫార్ములా బేసిస్ మీద, ఏ ఫార్ములా ప్రకారము పెంచుతున్నారు అది ప్రజలకు చెప్పాలి కదా. అంటే ఎంపీలు కేవలం ఈ 543 మందికి తెలియజేస్తే సరిపోద్దా? జనాలకు తెలియాల్సిన అవసరం లేదా? మరి ఎందుకు ఈ జనాభా లెక్కలు, కుల లెక్కలు ఇవన్నీ దేనికి పెట్టారు? మరి కడుపు మండిపోతుందన్నమాట ఈ పార్టీల తాలూకు భాగవతాలు చూస్తుంది. వైఎస్ఆర్సీపీకి కనీసం ఇక్కడన్నా ఒక్కసారన్నా మోడీకి యాంటీగా డీలిమిటేషన్తో ఏం నష్టమో మాకేమీ అర్థం కావట్లేదు అంటాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నీకు ఏం అర్థమైందని ఇది అర్థమవుతుంది. టీడీపీ వాళ్ళకేమో అర్థమైపోయిందట ఫోన్ చేయగానే. ఏం అర్థమైంది వాళ్ళకి అంటే 50% సీట్లు పెరగగానే అర్థమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల సీట్లు మాత్రం అసెంబ్లీలకే నిర్ణయించేస్తారట, అసెంబ్లీలకే అధికారం ఉంటుందట. లేదంటే అక్కడ డీలిమిటేషన్ కమిటీ వాళ్ళే చూసుకుంటారట. ఇంకా రాజకీయంగా వీళ్ళ బేసులు కదిలిపోకుండా అవతలవాడి బేసుల్ని కదిలిపోవటానికి దీన్ని వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది కదా. దీని మీద చర్చ జరగాలి అంటే ముందు బయట జరగాలి, ఆ తర్వాత సభలో జరగాలి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. అవన్నీ వదిలేసేసి ఊరికనే మేమే మహిళల అభివృద్ధి కోసం పాటుపడ్డామంటే వీళ్ళేమో పెద్ద వేదిక ఒకటి ఏర్పాటు చేసి లైవ్లు చూపిస్తారట. ఎవరిళ్లలో లేవు, లోక్సభలో లైవ్ వచ్చేది, అక్కడ కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించేసి మనంతా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం లాగా ఉంటుంది అని చెప్పాం కదా. 2024కి ముందు కూడా 14-19 మధ్య కేంద్రం ఏం చేసినా కూడా ఇక్కడ ఈవెంట్ లాగా ప్రతిదీ ఒక ఉత్సవము, నెలకోసారి ఆగ్రహము, వారానికి ఒకసారి మార్గదర్శక నిర్దేశం చేయటము, సీరియస్ అవటము, ఇవన్నీ చూస్తాను అన్నాం కదా. ఇది అందులో భాగంగానే కనబడుతుంది నాకైతే.